విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ నమస్కారం ఫ్రెండ్స్. ప్రాక్టికల్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆంగ్ల యజ్ఞం క్యాంపస్ అమీర్పేట హైదరాబాద్ నుంచి లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది ఒక ప్రాక్టికల్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెషన్. ప్రాక్టికల్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఇక్కడ కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే మహాయజ్ఞం జరుగుతుంది. అంటే ఇక్కడ 20 డేస్లోనే ఇంగ్లీష్ నేర్పిస్తాం, పెన్ను పేపర్ లేకుండా. 10 అవర్స్ బ్యాచ్, మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 7 వరకు కొనసాగుతుంది. కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకొని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో మీకు రియల్గానే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కసి పట్టుదల కనుక ఉంటే మీరు లగేజ్ తీసుకొని హైదరాబాద్కి వచ్చేసేయండి. ఒక 20 రోజులు మీరు నాతో పాటు జర్నీ చేయండి. సార్ మీలో కొందరు అనొచ్చు, సార్ నాకు రావాలని ఉంది కానీ డబ్బులు లేవు అని. మీరు ఒకవేళ గవర్నమెంట్ స్కూల్స్లలో కనుక చదివి ఉంటే, డిగ్రీ వరకు మీరు గవర్నమెంట్లో చదివి ఉంటే మీరు 1 రూపీ కూడా నాకు ఇవ్వాల్సిన పని లేదు. హాస్టల్ ఫీజు ఒకటి పే చేసుకోండి, మీకు 20 రోజులు ఉచితంగా నేర్పించి పంపిస్తాను. ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్లో చదివిన వాళ్ళకేమో ఫీజు ఉంటుంది. మీకు కూడా ఇక్కడ ఉండే ఫీజు ఇవ్వడం ఇబ్బంది అయితే కొంచెం నామినల్ ఫీజు తోటి నేర్పిస్తాము. కాబట్టి మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరిక ఉంటే మీరు తప్పకుండా హైదరాబాద్కు రండి. చూడండి, ఇక్కడ విద్యార్థులు 2 తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. వీళ్ళు ఎంత అందంగా ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి. అసలు ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి. నేను మళ్ళీ వాళ్ళతో ప్రాక్టీస్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇందాక చూశారు కదా, ఇక్కడ ఉండే విద్యార్థులు ఆపోజిట్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తుంటే చూశారు కదా. నేను దీనికి ప్రాక్టికల్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ అని హెడ్డింగ్ పెట్టాను. ప్రాక్టికల్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్కి స్వాగతం సుస్వాగతం అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు మాట్లాడుతుంటే ఏం జరుగుతుందో మీరు అయోమయానికి గురయ్యి ఉండొచ్చు, అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని. చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉండే విద్యార్థుల నుంచి ఒక టీం తీసుకుందాం, వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో చూద్దాం. మీరు ఇద్దరు లేవండి, ఆపోజిట్లో నిల్చోండి. మీరు ఇందాక అక్కడ ప్రాక్టీస్ చేసింది ఇక్కడ చేయండి. ప్రజెంట్లో క్వశ్చన్స్ అడగండి. రైట్, తీసుకోండి. మీ పేరు బాబు? సీతారాముడు సార్. సీతారాముడు మాట్లాడండి. మీ పేరు, మీ జిల్లా పేరు చెప్పండి. మై నేమ్ ఈస్ సీతారాముడు, ఐ యామ్ ఫ్రమ్ కర్నూల్. మీ పేరు చెప్పండి. My name is Snehalata, I am from Hyderabad. రైట్, క్వశ్చన్స్ అడగండి. Where are you now? ఏమంటుంది? వేర్ ఆర్ యు నౌ అంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆన్సర్ చెప్పండి. ఐ యామ్ ఎట్ గోల్కొండ నౌ. ఐ యామ్ ఎట్ గోల్కొండ నౌ అంటుంది. నేను ఇప్పుడు గోల్కొండలో ఉన్నా. నెక్స్ట్. Why are you at Golconda now? వై ఆర్ యు ఎట్ గోల్కొండ నౌ అంటుంది. అంటే మీరు ఇప్పుడు గోల్కొండలో ఎందుకున్నారు చెప్పండి. ఐ యామ్ ఎట్ గోల్కొండ నౌ బికాజ్ ఐ నెవర్ విజిట్ గోల్కొండ. ఐ నెవర్ విజిటెడ్. ఓకే, నేను గోల్కొండ ఎప్పుడు విజిట్ చేయలేదు కాబట్టి అక్కడ ఉన్నా. నెక్స్ట్ ఇప్పుడు మీరు అడగండి. మీరు ఏమన్నా 2 క్వశ్చన్స్ అడగండి. బాబు, వేర్ ఆర్ యు నౌ సిస్టర్? I am in Hyderabad now. వేర్ ఆర్ యు నౌ అన్నాడు. అంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఈమె ఏమన్నది? ఐ యామ్ ఇన్ హైదరాబాద్ నౌ అన్నది. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను. నెక్స్ట్. వై ఆర్ యు ఇన్ హైదరాబాద్ నౌ? వై ఆర్ యు ఇన్ హైదరాబాద్ నౌ? I am in Hyderabad now. I purchase a car. I am in Hyderabad to purchase a car now. Okay. I am in Hyderabad to purchase a car. To purchase a car. So చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూర్చోండి. క్లాప్స్ ఫర్ దెమ్. సో ఇలా అంటే ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. టాపిక్ విన్న వెంబడే వీళ్ళు అపోజిట్ లో కూర్చొని ఒక ప్రశ్నలు అడగడం, మరొక సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మరికొందరు విద్యార్థులను అడిగే ప్రయత్నం చేద్దాం. బాబు మీరు లేవండి. నేను ఒక తెలుగులో ప్రశ్న అడిగితే ఇంగ్లీష్లో చెప్పండి. ఆమె నిన్న ఎక్కడ ఉండే? ఇంగ్లీష్ చెప్పండి. ఆమె నిన్న ఎక్కడ ఉండే? రైట్ అయినా పర్లేదు, రాంగ్ అయినా పర్లేదు. ఆమె నిన్న ఎక్కడ ఉండే? అడిగితే వాళ్ళే చెప్పాలి. ఆమె నిన్న ఎక్కడ ఉండే? Where was she yesterday? Where was she? Yesterday. Is it right answer? Yes, sir. Claps for him. Next. Kalpana, you please stand up. కేసీఆర్ నిన్న ఎక్కడ ఉన్నారు? కేసీఆర్ నిన్న ఎక్కడ ఉన్నారు? Where was KCR yesterday? Is it right answer? Yes, claps for her. Right. Next. మీరు లేవండి బాబు. చంద్రబాబు నిన్న ఎక్కడ ఉండే? చంద్రబాబు నిన్న ఎక్కడ ఉండే? Where is Chandrababu yesterday? Where is Chandrababu yesterday అంటుండు. అంటే రాంగ్ ఆన్సర్. yesterday అంటే పాస్ట్ కదా, ఏం రావాలి? was. చెప్పండి. Where was Chandrababu yesterday? Where was Chandrababu yesterday? ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి వచ్చి ఉన్నారు. ఇది ఆంగ్ల యజ్ఞం క్యాంపస్ అమీర్పేటలో ఉంటుంది. వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి హైదరాబాద్కి వచ్చారు. చూడండి, వీళ్ళు గురువు సమక్షంలోనే కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. మీరేమో ఇంట్లో ఓన్లీ యూట్యూబ్స్ చూసుకుంటూ ఉన్నారు, లేదా బుక్స్ చదువుకుంటూ ఉన్నారు. నేను అత్యంత పవిత్రంగా నిజాయితీగా మాట్లాడుతున్నాను. మన యూట్యూబ్ ఛానల్ చూసినా, ఈ ప్రపంచంలో ఎంత ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ చూసినా ఇంగ్లీష్ వస్తుంది, కానీ కొంతవరకే వస్తుంది.
మీరు స్వయంగా గురువు దగ్గర లైవ్ ట్రైనింగ్ తీసుకుంటే మీరు ఎంతవరకైనా నేర్చుకోగలరు. ఎందుకో ఈ బాబు ఇక్కడ మిస్టేక్ చేశాడు, నేను వెంటనే సరి చేశాను. మీకు యూట్యూబ్లో ఎవరు కనెక్ట్ చేస్తారు? ఆ రికార్డెడ్ వీడియోస్ చూస్తుంటారు, మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ తీసుకోవడమే బెస్ట్. 99% మీరు ఆఫ్లైన్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఆసక్తి చూపించండి. మీరు ఎవరైనా ఇంకా ఆఫ్లైన్ ట్రైనింగ్కు ఆసక్తి లేదు, సందర్భాలు లేవు, సమయం లేదు అని అనుకుంటే ఆన్లైన్ ప్లాన్ చేసుకోండి. మేము 2 తెలుగు రాష్ట్ర విద్యార్థులకి కేవలం 1000 రూపాయలకే ఆన్లైన్లో ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇస్తున్నాం. కానీ మీరు ఆన్లైన్కు ఇంపార్టెన్స్ ఇవ్వకండి, 99% ఆఫ్లైన్ కోసమే ట్రై చేయండి. ఆఫ్లైన్ ద్వారానే అత్యద్భుతంగా ఇంగ్లీష్ నేర్చుకోగలరు. మీరు ఇంట్లో కూర్చొని ఓన్లీ వింటూ ఉంటే రాదు. ఒకసారి అనండి, ఇంగ్లీష్ వింటే రాదు అనండి, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లేయజ్ఞం, జై ఆంగ్లేయజ్ఞం.